ఫోన్లో వద్దు. నేను వస్తున్నాను చెప్పాగా. ఫోన్ పెట్టాయి. నేను అక్కడికి వచ్చాక చెప్తాను. నేను అక్కడికి వస్తున్నాను, అర్థమైందా? ఫోన్ పెట్టాయి. చెప్పు సార్. కమిషనర్ గారికి ఫైల్ ఇద్దామని వచ్చాను. ఇచ్చేసావా? లేదు సార్, ఆయన్ని చూస్తే అనుమానంగా ఉంది. ఏదో ఫోన్ వచ్చింది. కంగారుగా బయటకు వెళ్లారు. బ్రీఫ్ కేసులో రివాల్వర్ పట్టుకెళ్లారు. నువ్వు ఫాలో అయ్యావా? నో సార్, ఆయన కమిషనర్ కదా, అందుకని. యూ ఫూల్. కమిషనర్ అయినా కానిస్టేబుల్ అయినా అనుమానం వచ్చినప్పుడు ఫాలో చేయాలి. సారీ సార్. ఓకే సార్. ఎవరు నువ్వు? నన్ను చేయొద్దు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? నీకేం కావాలన్నా ఇస్తాను. కమాన్, ఏం కావాలన్నా తీసుకో. కమాన్, చూసేమి ప్లీజ్. నన్ను మాత్రం ఏం చేయొద్దు. ఏంటండి అలా చేస్తారండి? అయినా నేను ఏమడిగానండి? మీ ఇంటి జనాభా వివరాలు చెప్పమని అడిగాను. అలా చెప్పడం మీకే లాభం. రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ దేనికైనా మీకే లాభం. గుర్తింపు ఉండాలి కదా. సర్లేండి, పోయేదని రాసేస్తాను. నువ్వేంటి ఇంకా సినిమా చూస్తున్నావు? లోపల కదా. రోడ్డు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నావు, బతకాలం లేదా? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నేను బతికే ఉంటాను. అరే చందు, నువ్వా? ఒరే, నువ్వు మా అభిరామం అయి ఉంటావు కదా. ఏడ్చావు. ఇన్నేళ్లైనా నీ మేనరిజం మారలేదురా. నేను మారితే కదా అది మారడానికి. ఏంటి రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు? ఏం చేస్తాం, చదువుదాకా ఉద్యోగం దొరకలేదు. మున్సిపల్ కార్పొరేషన్ లో గుమ్మస్తగిరి చేస్తున్నా. జనాభా లెక్కల సేకరణ. పర్వాలేదులే, ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అవుతా. సర్లే పద, ఇంటికెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. అవునరా, ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది. సిస్టర్స్ ఏది వంట రుచి చూడాల్సిందే. ఆవిడ ఎందుకు వండుతుంది? నీ ఇళ్ళకి వంట రాదా? ఏం సిస్టర్? ఎవరికి ఇల్లాలు? నీకే. పప్పులో కాలేసావు. ఆవిడ నా సబార్డినేట్. నాకింకా పెళ్లి కాలేదురా. ఇప్పుడు చేసుకో. అవసరమా? అదేంట్రా, ఇల్లాలు లేని ఇంటికి వెలుగు ఉండదు. ఆడదేని మగాడు కళ్ళ ఉండదు. ఆడదంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా ముందు మాట్లాడు. సర్లే గాని ముందు రారా. పదమ్మా. రే, మీ వంట వాళ్ళ నలుడు భీముడు కలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఉండేడు. వాడు వంటవాడు కాదు, హోమ్ గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్న బ్రహ్మాండం అంటున్నావు. చేయమంటారా? ఇళ్ళొదిలు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్ లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ నో రిజల్ట్. అయితే ఫ్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సారీ సార్, నాకు కావాల్సింది సానుభూతి కాదు, కనిపించకుండా పోయిన మా అమ్మాయి. సార్, మీకు శంకర్ దాదాకి గొడవలు అయ్యాయని బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ అమ్మాయి కనిపించకుండా పోవడానికి ఆయన కాస్త ఉండదు. శంకర్ దాదా గురించి నాకు బాగా తెలుసు. అతనికి నాకు మధ్య ఏ గొడవలు లేవు. సార్, మీరేమీ అనుకోకపోతే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్, తను ఎవరినైనా ప్రేమించిందా? నో, నాకు తెలిసి అలాంటివి ఏమీ లేవు. మీకు తెలియకుండా ఏమైనా ఉండొచ్చేమో. కమిషనర్ గారు, హద్దు మీరు మాట్లాడుతున్నారు. సారీ సార్. కుటుంబ సభ్యులు కనిపించకుండా పోతే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. చేస్తాం సార్, మీ అమ్మాయి ఎక్కడున్నా ట్రేస్ చేస్తాం. ఈలోపు మీకు బ్లాక్ మెయిలింగ్ కాల్ ఏదైనా వస్తే వెంటనే మాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇవ్వండి. ఓకే, నేను వస్తాను సార్.
రంగనాథ్ గారు, మీరేమి వెర్రీ అవ్వద్దు. ఏసీపీ అభి మీద నాకు నమ్మకం ఉంది. మీ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఏడవకండి మేడం, మీ అమ్మాయి తొందరగానే వచ్చేస్తుందండి. ఏమండి? ఊరుకో లక్ష్మి, బాధపడి ప్రయోజనం లేదు. బాధపడకుండా ఎలా ఉంటానండి? వయసులో ఉన్న ఆడపిల్ల చదువైపోగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అనుకున్నాం. నిన్న పొద్దుననంగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడుందో, ఎలాంటి ఆపదలో చిక్కుకుందో తెలియదు. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? తెలుస్తుంది లక్ష్మి, తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మన వాళ్ళు కూడా వెతుకుతూనే ఉన్నారు. హలో, ఏంటి అలాగా? మన వాళ్ళు చేయలేని పని సెంట్రల్ నుంచి వేరే వాళ్ళు వచ్చేస్తారా? మీ ఇష్టం. నమస్తే. అలాగే. ఎవరండి? ఢిల్లీ నుంచి ఏదో మీటింగ్ అన్నట్టు. ఏంటో, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ని నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాను. ఎంత హోమ్ మినిస్టర్నైనా నేను కూడా ఒక మామూలు మనిషినేనని గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మినిస్టర్ పోస్ట్ అంటే స్వర్గం సుఖం అనుకుంటుంటారు. నిజానికి ఇది ఒక ముళ్ళ పాన్పు. ఛీ.